ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం ఎమ్మెల్యే ఎక్కడున్నారు? మీరు చూస్తున్న నేమ్ బోర్డులో రాసిన నేతల పేర్లను చూస్తుంటే ఎవరైనా ఈ ప్రశ్న వేస్తారు. ఊహించని రీతిలో విజయనగరం కూటమి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూతురు ఆదితి గజపతిరాజు ఎన్నికవడం, అధికారికంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం, ఆపై ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీన్ కట్ చేస్తే విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించే మీడియా పాయింట్ లో పార్టీ పెట్టే బోర్డులో కనీసం ఆ పేరు కాదు కదా ఫోటో లేకపోవడం పార్టీ ప్రతిష్ట దిగజారడమే. అందరికీ కూడా శిక్షలు పడాలి, తప్పు చేసిన వ్యక్తి ఒకరికి కూడా శిక్ష పడాలని చేసిన దాని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకొని దాని మీద ఈ మద్యం కుంభకోణాల మీద ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి మనం వెంటనే దాని మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి కూడా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సిఐడి చేశారు. దాని మీద కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా మంచి జరగాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మీ ముందు మాట్లాడడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఐపీ గారు ఎన్నికల్లో మీరు సూపర్ 6 అనేది ఒక ప్రయత్నం చేశారు. ఆ సూపర్ 6లోని కొన్ని పథకాలు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కొన్ని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మహిళలకు బస్ ప్రయాణం గ్యాస్ కొన్ని ఈ సూపర్ 6లో 2 అంశాలపైన మీ ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 3 అన్నారు. ఆ 3 గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్ ఎప్పుడు తీసిస్తాము? అట్లాగే అమ్మకు వందనం పథకం 15,000 రూపాయలు ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఏడాది నుంచి ఇచ్చే అవకాశం ఉందని మీ మంత్రి గారు ప్రకటన చేశారు. దీనికి ఈ రెండింటిపైన ఎందుకు మీ ప్రభుత్వం వెనకడు వేస్తుంది? ఇప్పుడు సూపర్ 6 అన్నది ప్రతి దాని మీద కూడా ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కసారి చూస్తే ఆ ఫైనాన్స్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.